अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अस्तु నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? సందేహాలు ఉన్న వాళ్ళు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, నేను పేరు పెట్టి పిలుస్తాను. అస్తు ప్రకృతం అనుసరామః. మనము నిన్న అభ్యాసం 20 మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము. అంతకంటే ముందు నిన్న అభ్యాసం 19లో సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు కూడా చెప్పుకున్నాము. అవి ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే ఈరోజు రాసుకుని చేయండి. వీటి యొక్క ఆన్సర్స్ రేపు చెప్పుకుందాము. ఈరోజు అభ్యాసం 20లో శబ్దకోశం ఎలా చెప్పుకున్నాం మనము. ఈరోజు వ్యాకరణాంశాలు ఉన్నాయి. అందులో సంఖ్యావాచ శబ్దము, బహువచనాంత శబ్దాలు ఎలా ఉంటాయి, విధిలింగంలో రూపం ఎలా ఉంటుంది, ఇంకా చరత్వ సంధి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు. కాబట్టి ముందుగా వ్యాకరణ అంశాలు హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. వ్యాకరణం అందరూ రాసుకోండి. వ్యాకరణం స్క్రీన్ మీద చూడండి, కనిపిస్తుంది. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం గమనించండి. రాసుకున్నారా? అస్తు. ఇప్పుడు ఈ వ్యాకరణంలో మొట్టమొదటిగా ఏం చెప్పుకోబోతున్నాం మనం? త్రిశబ్ద అంటే సంఖ్య. ఇప్పుడు 1 అనే శబ్దానికి 3 లింగాలు రూపాలు ఎలా ఉంటాయి, ఎలా నడుస్తాయి చూసాము. అదేవిధంగా 2 అనే సంఖ్యకు 3 లింగాలు రూపాలు ఎలా ఉంటాయో చూసాము. అదేవిధంగా ఈరోజు 3 సంఖ్యకు రూపాలు 3 లింగాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము. రాసుకోండి. ముందుగా త్రిశబ్దానికి, త్రి అనే సంఖ్యావా శబ్దానికి పుల్లింగంలో రూపం ఎలా ఉంటుంది అది రాసుకుందాము. రాసుకోండి. మొట్టమొదటిగా త్రిశబ్దం పుల్లింగంలో. ఇవి నిత్య బహువచనంలో ఉంటాయండి. ఏమిటి? 3 అనే సంఖ్యకు నిత్య బహువచనంలోనే రూపం నడుస్తుంది. దీనికి ఏకవచనం ద్వివచనం ఉండదు. మన 1 అనే సంఖ్యకు ఓన్లీ నిత్య ఏకవచనము, అక్కడ ద్వివచనం బహువచనం లేదు. ద్వి అనే సంఖ్యకు, 2 అనే సంఖ్యకు నిత్య ద్వివచనంలో ఉన్నది, అక్కడ ఏకవచనం బహువచనం లేదు. ఇప్పుడు 3 అనే సంఖ్యకు నిత్య బహువచనంలో రూపం ఉంటుంది, కానీ ఇక్కడ ఏకవచనం ద్వివచనం ఉండదు. అంటే 7 విభక్తుల్లో ఉంటుంది, కానీ నిత్య బహువచనంలోనే ఉంటుంది. అది పుల్లింగంలో రూపం ఎలా ఉంటుందో చూద్దాం. రాసుకోండి. ముందుగా త్రిశబ్దానికి పుల్లింగంలో రూపాలు ఎలా ఉంటాయి రాసుకోండి. ప్రథమ విభక్తిలో బహువచనం, నిత్య బహువచనాలు చెప్పాను కాబట్టి ప్రథమ విభక్తి ఏమొస్తుంది? త్రయః, త్రయః, త్రయః. ద్వితీయ విభక్తిలో త్రీన్, ద్వితీయ విభక్తిలో త్రీన్, త్రీన్ నకార హలంతం. తృతీయ విభక్తిలో త్రిభిః, త్రిభిః. చతుర్థి విభక్తిలో త్రిభ్యః, చతుర్థి విభక్తిలో త్రిభ్యః. పంచమి విభక్తిలో కూడా త్రిభ్యః, పంచమి విభక్తిలో త్రిభ్యః. త్రిభ్యః. షష్ఠి విభక్తిలో త్రయాణాం, షష్ఠి విభక్తిలో త్రయాణాం. ఇవన్నీ నిత్య బహువచనాంత రూపాలండి. త్రయాణాం షష్ఠి విభక్తిలో. సప్తమి విభక్తిలో వచ్చేసి త్రీషు, త్రీషు. వీటిని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటే మనం చూద్దాం. సామాన్యంగా చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఉపయోగించాలనుకోండి,
త్రయః బాలకః, త్రీన్ బాలకాన్. అంటే బాలక శబ్దానికి రూపాలు మనం సంధ్యావాచక శబ్దం కలుపుతూ వెళ్ళిపోవచ్చు. త్రయః బాలకాః, త్రీన్ బాలకాన్, త్రిభిః బాలికైః, త్రిభ్యః బాలికేభ్యః, త్రిభ్యః బాలికేభ్యః, త్రయాణాం బాలకానాం, త్రీషు బాలకేషు. అంటే ముగ్గురు బాలకులు యందు, ముగ్గురు బాలకుల యొక్క, ముగ్గురు బాలకుల నుండి లేదా వలన, ముగ్గురు బాలకుల కోసము, ముగ్గురి ద్వారా, లేదా ముగ్గురిని, లేదా ముగ్గురు. త్రయః అంటే త్రయః బాలక అంటే ముగ్గురు బాలకులు. ఆ రకంగా చూసుకోవాలి మనం. అస్తు. స్త్రీలింగంలో రూపం ఎలా ఉంటుందో చూద్దాం. రాసుకోండి. స్త్రీలింగంలో ముందుగా ఒక నిమిషం నపుంసకలింగం రాసుకోండి. ఎందుకంటే నపుంసకలింగం పుల్లింగ రూపాలు రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దాని పక్కన పుల్లింగం అని పెట్టి నపుంసకలింగం పెట్టి రాయండి. అని క్రమంగా 1 by 1 రాసుకోండి. ఇక ఓన్లీ ప్రథమ విభక్తిలో మారుతూ ఉంటుంది. మిగిలిన తృతీయ విభక్తి నుంచి మొదలుకొని సప్తమ విభక్తి వరకు అన్నిట్లో ఒకే విధంగా రూపం ఉంటుంది. రాసుకోండి. నపుంసకలింగం త్రీని. ప్రథమ విభక్తిలో ఏమొస్తుంది? త్రీని. నపుంసకలింగం మనం నపుంసకలింగ శబ్దం పెట్టుకో. త్రీని పుస్తకాన్ని అలాగా. నెక్స్ట్ ద్వితీయ భక్తిలో త్రీని వస్తుంది. ద్వితీయ భక్తిలో వస్తుంది త్రీని. ద్వితీయ భక్తిలో కూడా త్రీని. నెక్స్ట్ తృతీయ విభక్తిలో త్రిభిః. చూడు ఇక్కడ మనకు పుల్లింగంలో త్రిభిః వచ్చింది, నపుంసకలింగంలో కూడా తృతీయ విభక్తి త్రిభిః వచ్చింది. రెండు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా చతుర్థ విభక్తి కూడా త్రిభ్యః. అక్కడ పుల్లింగంలో త్రిభ్యః, నపుంసకలింగంలో కూడా త్రిభ్యః అని వచ్చింది. త్రిభ్యః. మళ్ళీ చతుర్థ విభక్తిలో కూడా పంచమ విభక్తిలో కూడా త్రిభ్యః. చతుర్థ విభక్తిలో త్రిభ్యః వస్తుంది, పంచమ విభక్తిలో కూడా త్రిభ్యః. షష్ఠి విభక్తిలో త్రయాణం. చూడు పుల్లింగంలో నపుంసకలింగం రెండు సమానంగా ఉన్నాయి. తృతీయ విభక్తి నుండి మొదలుకొని సప్తమ విభక్తి వరకు నపుంసకలింగంలో పుల్లింగం యొక్క రూపాలు సమానంగానే ఉంటాయి. ఇక సప్తమ విభక్తి త్రీషు. ఎక్కడ మారింది? ఓన్లీ నపుంసకలింగం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తులు ఒక రకంగా ఉంటాయి. త్రీని. మిగిలినటువంటి కూడా త్రిభ్యః, త్రయాణం, త్రీషు. ఒకవేళ సంధ్యావాచక శబ్దం పెట్టుకున్నాం అనుకుంటే వీటి యొక్క ఉదాహరణ ఎలా తీసుకుంటామని, త్రీని పుస్తకాని, మళ్ళీ కూడా త్రీని పుస్తకాని, మళ్ళా త్రిభిః పుస్తకైః. చతుర్థ విభక్తి త్రిభ్యః పుస్తకేభ్యః. పంచమ విభక్తి కూడా త్రిభ్యః పుస్తకేభ్యః. షష్ఠి విభక్తి త్రయాణం పుస్తకానాం. సప్తమ విభక్తి త్రీషు పుస్తకేషు. అంటే మూడు పుస్తకాలతోటి లేదా మూడు పుస్తకాలకే చేత, మూడు పుస్తకాల కోసం లేదా మూడు పుస్తకాల నుండి లేదా మూడు పుస్తకాల వలన, షష్ఠి విభక్తి మూడు పుస్తకాల యొక్క లేదా మూడు పుస్తకాల యందు లేదా మూడు పుస్తకాలలో. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్త్రీలింగం రాసుకోండి. స్త్రీలింగంలో రూపం ఎలా ఉంటుంది? 3 అనే సంఖ్యావాచక శబ్దం పుల్లింగంలో రూపం ఎలా ఉంటుందో చూసాము, నపుంసకలింగంలో చూసాము. స్త్రీలింగంలో ఎలా ఉంటుంది రాసుకోండి. ప్రథమ విభక్తిలో తిస్రః. సంధ్యావాచక శబ్దం వస్తుంది బాలిక. తిస్రః బాలికాః. ఇది నిత్య బహువచనం అయినప్పుడు ఆ సంధ్యావాచక శబ్దం అయితే తీసుకుంటే అది బహువచనంలోనే ఉంటుంది. తిస్రః బాలికాః అలా తీసుకోవాలి. బ్రాకెట్లో పెట్టుకుని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. బాలికాః అనేది బ్రాకెట్లో పెట్టుకుని ఒకే రాసుకుంటే పక్కనే. అంటే తిస్రః సంఖ్య అనేది ఏదో ఒక విశేషాన్ని ద్యోతించడం కోసం వస్తుంది అన్నమాట. ఏదో సంకేతించడం కోసం వస్తుంది. అస్తు. ద్వితీయ విభక్తిలో కూడా తిస్రః అనే వస్తుంది. ప్రథమ విభక్తిలో తిస్రః, ద్వితీయ విభక్తిలో
తిస్రహ అనే వస్తుంది. అస్తు. నెక్స్ట్ ప్రథమ విభక్తిలో తిస్రహ, ద్వితీయ విభక్తులు కూడా తిస్రహ. నెక్స్ట్ తృతీయ విభక్తిలో తిశ్రుభిః, 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 తిశ్రుభిః. చతుర్థి విభక్తులు కూడా తిశ్రుభిః, సారీ తిశ్రుభ్యః. చతుర్థి విభక్తి ఏమొస్తుంది? తిశ్రుభ్యః, తిశ్రుభ్యః, తిశ్రుభ్యః. పంచమి భక్తులు కూడా తిశ్రుభ్యః, పంచమి భక్తులు కూడా తిశ్రుభ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తిలో తిశ్రూణాం, తిశ్రూణాం, తిశ్రూణాం. సప్తమి విభక్తిలో తిశ్రుషు, తిశ్రుషు, తిశ్రీషు. సప్తమి భక్తిలో తిశ్రీషు. ఇది 3 అనే సంఖ్యావాచక శబ్దానికి స్త్రీలింగంలో రూపాలు ఈ విధంగా ఉంటాయి. నిత్య బహువచనంలో ఉంటాయి. ఏంటండి? తిస్రుషు సప్తమి అంతేనా మహోదయ? తిస్రుషు, తిశ్రుషు అంతే మహోదయ. ఇప్పుడు మహోదయ ఒకసారి స్త్రీలింగం చెప్పరా? మళ్ళీ చూసుకోండి. తిస్రహ ప్రథమ విభక్తిలో తిస్రహ. మహోదయ బుక్ ఉంటే కనుక 136 పేజ్ లో చూడమనండి ఒకసారి. ద్వితీయ భక్తులు చూసుకొని తిస్రహనే వస్తుంది. తిస్రహ, తిస్రహ. తృతీయ విభక్తిలో తిశ్రుభిః, తిశ్రుభిః, తిశ్రుభిః. నెక్స్ట్ చతుర్థి విభక్తిలో తిశ్రుభిః, చతుర్థి విభక్తి తిశ్రుభ్యః, చతుర్థి విభక్తిలో తిశ్రుభ్యః, తిశ్రుభ్యః. పంచమి విభక్తిలో కూడా తిశ్రుభ్యః. షష్ఠి విభక్తిలో తిశ్రూణాం, తిశ్రూణాం, తిశ్రూణాం. సప్తమి విభక్తిలో తిశ్రీషు, తిశ్రు, తిశ్రీషు, తిశ్రీషు. అస్తు. ఈ రకంగా ఉంటాయి. దీంట్లో మనం సంజ్ఞావాచక శబ్దం కలిపిన తిస్రహ బాలికాః, మళ్ళీ తిస్రహ బాలికాః, తిస్రుభిః బాలికాభిః, తిస్రుభిః బాలికాభిః. అంటే ముగ్గురు బాలికల చేత, పైన ముగ్గురు బాలికలను. అంతకన్నా ముందు తిస్రహ బాలికాః అంటే ముగ్గురు బాలికలు, తిస్రహ బాలికాః అన్న కూడా ముగ్గురు బాలికలను, తిస్రుభిః బాలికాభిః ముగ్గురు బాలికల చేత లేదా ముగ్గురు బాలికల ద్వారా. చతుర్థి విభక్తిలో తిస్రుభ్యః బాలికాభ్యః, తిస్రుభ్యః బాలికాభ్యః అంటే ముగ్గురు బాలికల కోసం. పంచమి విభక్తిలో తిస్రుభ్యః బాలికాభ్యః, ఇక్కడ కూడా బాలికాభ్యః అని వస్తుంది. అంటే ముగ్గురు బాలికల వలన లేదా ముగ్గురు బాలికల నుండి. నెక్స్ట్ తిస్రూణాం బాలికానాం, తిస్రూణాం బాలికానాం ముగ్గురు బాలికల యొక్క. సప్తమి విభక్తిలో తిస్రీషు బాలికాసు ముగ్గురు బాలికల యందు లేదా ముగ్గురు బాలికలలో, ముగ్గురు బాలికల యందు లేదా ముగ్గురు బాలికలలో. ఆ రకంగా అర్థం తీసుకోవాలి. తిస్రీషు బాలికాసు, బాలికాసు. అదే రమా శబ్దానికి రూపం ఎలా ఉందో బాలికా శబ్దానికి సమానంగానే చూసుకోవాలి. అస్తు. ఇప్పుడు సంఖ్యావాచక శబ్దానికి రూపం ఎలా ఉంటుందో చూసాము. ఇప్పుడు కింద రాసుకోండి. ఇప్పుడు విధిలింగంలో సేవధాతుకి, ఇప్పుడు సేవధాతు క్రమంగా చెప్పుకుంటూ వచ్చాం. లట్లకారం చెప్పుకుంటాం, రూపం ఎలా నడుస్తుందో చూసాము. దానికి సంబంధించిన వాక్యాలు కూడా రాశాము. తర్వాత లోట్లకారము, తర్వాత లంగులకారము, తర్వాత లిరుట్టు లకారం కూడా భవిష్యత్ కాలంలో చూసాము. ఇప్పుడు అదే క్రమంలో విధిలింగి వచ్చిన విధిలింగి, విధిలింగంలో ఎలా ఉంటుంది సేవధాతుకి?
సేవధాతుకి విధిలింగంలో రూపం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. స్క్రీన్ మీద చూసుకోండి, కనిపిస్తున్నాయి. సేవ హెడ్డింగ్ పెట్టి సేవ్ అని పెట్టి సేవ్ ధాతు పక్కనే విధిలింగ్, విధిలింగ్ ఆత్మ అనే పదం స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో రాసుకోండి. సేవధాతు చిన్న డాష్ ఇచ్చి విధిలింగ్, విధిలింగ్ అంటే లింగ్ లకారం. ఇది ఏమంటాము? నిన్న లంగ్ లకారం చెప్పుకున్నాం. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పాలన్నప్పుడు లంగ్ లకారాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం, విధిలింగ్ అని బట్టి బ్రాకెట్ లో ఆత్మ అనే పదం. అది ఈ విధిలింగ్ లకారాన్ని, ఈ లింగ్ లకారాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తాం అది కూడా కింద బ్రాకెట్ రాసుకోండి. ఆజ్ఞ ఇవ్వడము లేదా తీసుకోవడము, ఆజ్ఞ ఇవ్వడం లేదా తీసుకోవడం, తీసుకునే అర్థంలో ఈ లకారాన్ని ఉపయోగిస్తాం. ఆజ్ఞ ఇవ్వడం లేదా తీసుకునే అర్థంలో ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఆజ్ఞ ఇవ్వడం లేదా తీసుకునే అర్థంలో ఈ లకారాన్ని ఉపయోగిస్తాం. ఓకే. ఇంకా ఇందులో కూడా ప్రథమ పురుషంలో ఆజ్ఞ పెద్దవాళ్ళకి ఇస్తాము, మధ్యమ పురుషంలో చిన్న వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాము, ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాము. ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం. నన్ను వెళ్ళమంటావా, నన్ను రాయమంటావా, నన్ను చదవమంటావా, అక్కడ ఆజ్ఞ ఉంటుంది, పర్మిషన్ తీసుకుంటాము. అస్తు. ఇప్పుడు కింద దాన్ని బట్టి ఒక విధిలింగం యొక్క రూపం ఎలా ఉంటుంది ఆత్మపదంలో రాసుకోండి. ముందు శివధాతుకు రాసుకోండి. అక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది, నీట్ గా రాసుకోండి తప్పు లేకుండా. సేవేత ప్రథమ పురుషంలో ముందుగా సేవేత, ఇక్కడ ప్రా కమ పు ఇచ్చాడు, పక్కన సున్నా అంటే ప్రథమ పురుషము అని అర్థం. ప్రా అంటే ప్రథమ, పు అంటే పురుషము, ప్రథమ పురుషం. అస్తు. ఏకవచనంలో సేవేత, సేవేత. ద్వివచనంలో సేవేయాతాం, సేవేయాతాం, సేవేయాతాం. నెక్స్ట్ బహువచనంలో సేవేరన్, సేవేరన్, సేవేత, సేవేయాతాం, సేవేరన్, సేవేత, సేవేయాతాం, సేవేరన్. నెక్స్ట్ మధ్యమ పురుషంలో సేవేథాః, సేవేథాః. నెక్స్ట్ సేవేయాథాం, సేవేథాః, సేవేయాథాం, సేవేధ్వం. మధ్యమ పురుషం నుండి ఏకవచనం ఉంటే ఏకవచనం ఏమిటంటే సేవేథాః, మధ్యమ పురుష ఏకవచనంలో సేవేథాః. ద్వివచనంలో సేవేయాథాం. చూడు పక్కన తాం వచ్చింది కానీ అది అల్ప ప్రాణం, కింద మహాప్రాణం థాం. సేవేయాథాం, సేవేధ్వం, సేవేధ్వం. నెక్స్ట్ సేవేయ, ఉత్తమ పురుషంలో ఏకవచనం అండి. సేవేయ, సేవే వహి, సేవే వహి, సేవే మహి. సేవేయ, సేవే వహి, సేవే మహి. వీటి యొక్క అర్థం ఎలా ఉంటుంది రాసుకోండి. మనం సర్వనామ శబ్దాలు కలుపుకున్నాం కదా. సహ తౌ తే, త్వం యువాం యూయం మధ్యమ పురుషంలో, అహం ఆవాం వయం ఉత్తమ పురుషంలో. అలా కలుపుకోవాలి. అంటే ఎలా కలుస్తాయంటే ఒకసారి వినండి, రాసుకున్నారు చాలాసార్లు కూడా. సహ సేవేత, అతడు సేవించాలి, అతడు సేవించాలి. నెక్స్ట్ తౌ సేవేయాతాం, తౌ అనే సర్వనామ శబ్దాన్ని దీంట్లో ద్వివచనం కలుపుకోవాలి. తౌ సేవేయాతాం. తౌ అంటే ఇద్దరు, వాళ్ళిద్దరూ సేవించాలి, వాళ్ళిద్దరూ సేవించాలి. అది ఉత్తమ బహువచనం అయితే సహ తౌ తే, తే సేవేరన్. తే అంటే వాళ్ళందరూ, తే సేవేరన్ వాళ్ళందరూ సేవించాలి అని చెప్పాను. అదే మధ్యమ పురుషులు ఏమొస్తుంది? త్వం యువాం యూయంను కలుపుకోవాలి. త్వం కలుపుకుంటే ఏకవచనంలో త్వం సేవేథాః. ఇక్కడ కొంచెం కఠోరంగా ఉంటుంది, మృదుత్వం ఉండదు అంట. చిన్న పిల్లలు చెప్పేటప్పుడు
త్వం సేవేథాహ అన్నప్పుడు నువ్వు సేవించు. సేవించాలి అన్నప్పుడు కొంచెం సేవించు అన్నప్పుడు కొంచెం తేడా వస్తుంది అర్థంలో. మధ్యం పురుషులు కానీ చిన్న వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ మధ్యం పురుషాన్ని ఉపయోగిస్తాం, అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. సేవేథాహ అంటే నీవు సేవించు. ద్వివచనంలో యువాం సేవేయాథాం, యువాం సేవేయాథాం, యువాం సేవేయాథాం అంటే మీరిద్దరూ సేవించండి, మీరిద్దరూ సేవించండి. బహువచనంలో యూయం సేవేధ్వం, యూయం సేవేధ్వం మీరందరూ సేవించండి. నీవు సేవించు, మీరిద్దరూ సేవించండి, మీ అందరూ సేవించండి. త్వం సేవేథాహ యువాం సేవేయాథాం యూయం సేవేధ్వం. ఈ రకంగా కలుపుకోవాలి మధ్యమ పురుషంలో. మధ్యమ పురుషంలో ఉత్తమ పురుషంలో ఏ విధంగా కలపాలంటే రాసుకోండి. రాసుకునే పర్వాలేదు, మీరు వినమని చెప్పాను, విన్నా కూడా పర్వాలేదు, ఎట్లా మీకు అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి. అహం సేవేయ నన్ను సేవించమంటావా? ఇక్కడ ఆజ్ఞ తీసుకుంటున్నాం. అహం సేవేయ, అహం ఇక్కడ అహం శబ్దాన్ని కలిపాం. అహం సేవేయ నన్ను సేవించమంటావా, నన్ను సేవ చేయమంటావా? అది ద్వివచనంతో ఆవాం సేవేవహి, ఆవాం సేవేవహి మా ఇద్దరిని సేవించమంటావా? ఆవాం సేవేవహి మా ఇద్దరిని సేవించమంటావా? అదే ఉత్తమ పురుషంలో అయితే బహువచనం వయం, అహం ఆవాం వయం సేవేమహి, వయం సేవేమహి మా అందరిని సేవించమంటావా, మా అందరిని సేవ చేయమంటావా అని తాత్పర్యం. వయం సేవే మహి మా అందరినీ సేవ చేయమంటావా లేదా సేవించమంటావా ఆజ్ఞ తీసుకుంటున్నాం. ఈ రకంగా మనం ఈ ఒక శివధాతుకు ఈ రకంగా కలిపాం. అలాగా ఇంతవరకు మనకి ఆత్మనేపథ్యాలు దాదాపు చాలా వచ్చాయి. అన్ని ధాతులకు విధిలింగ రూపంలో ఇదే విధంగా మనం సర్వనామ శబ్దాలను కలుపుకోవాలి. ఇంకోటి ఈ శివధాతుకి సమానంగానే ఇప్పుడు అయితే ఎన్ని ధాతులు అయితే వచ్చాయి మనకు ఆత్మనేపథంలో, ఆ అన్ని ధాతుల యొక్క లింగ లకారం యొక్క రూపం ఇదే విధంగానే ఉంటుంది, శివధాతుకి సమానంగానే ఉంటుంది. పక్కనే ఇచ్చాడు మనకు సంక్షిప్త రూపం ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ సంక్షిప్త రూపం ఏదైతే ఉందో మిగిలిన అన్ని ఆత్మనేపథ ధాతులు కూడా ఇదే సంక్షిప్త రూపాన్ని కలుపుకొని సేవేత సేవేయాతం సేవేదానికి సమానంగానే రూపం నడిపించుకోవాలి. కాబట్టి ఒకసారి సంక్షిప్త రూపం రాసుకుని పక్కన సంక్షిప్త రూపం అని చెప్పి మన స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. రౌండ్ అప్ చేశాను, కనిపిస్తుంది అనుకుంటాను. సంక్షిప్త రూపం పెట్టి పక్కనే, అంటే దేవధాతుకు ఏ సంక్షిప్త రూపాన్ని, అంటే సంక్షిప్త రూపం అంటే ప్రత్యయం కలిపితే మనకు రూపం విధంగా తయారవుతుంది. ఈ సంక్షిప్త రూపాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మిగిలిన అన్ని ధాతులకు ఇదే విధంగా కలుపుకోవచ్చు, అన్ని ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి రాసుకోండి పక్కన. ప్రథమ పురుషంలో ముందుగా ఏత, సేవ్ ధాతు మన దగ్గర మూల ధాతు అంటే సేవుకి ఏత కలిపితే సేవేత. సేవులో వకార హలంతం కదా, ఆ మూల ధాతుకు ఏత కలిపాం మనం. ఏత అనే సంక్షిప్త రూపాన్ని కలిపితే సేవేత అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ద్వివచనంలో ఉంది ఏ యాతాం. ఇక్కడ తప్పు పడిందండి. ఏ యాతాం, యా అని ముందు రావాలి, తాని పక్కన ఉండాలి. ఏ యాతాం, ఏ యాతాం, ఏ యాతాం. అక్కడ ద్వివచనంలో తకారం పక్కన ఉండాలి, యాకారం ముందు ఉండాలి. అవి తిప్పి రాసుకోండి. ఏ యాతాం అంటే ద్వివచన శివధాతుకు ఏ యాతం కలిపితే సేవే యాతం అయిపోయింది. అదే బహువచనంలో శివధాతుకు ఏ రన్ ప్రత్యయం కలిపామనుకోండి, సంక్షిప్త ప్రత్యయం కలిపామనుకోండి, సేవుక ధాతుకు ఏ రన్ కలిపితే సేవే రన్. సేవులో వకార హలంతం కాబట్టి పక్కన ఏ కలిస్తే సేవే రన్. ఈ రకంగా కలుపుకోవాలి. అట్లా లభధాతుకు లభేత లభేయాతాం లభేరన్, వర్ధేత వర్ధేయాతాం వర్ధేరన్, నమేత నమేయాతాం నమేరన్. అలాగా అన్నిటి కలుపుకోవచ్చు అన్నమాట. రమతే రమేతే రమేత రమేయాతాం రమేరన్. అలాగా అన్ని ఆత్మనేపథ ధాతులు ఇంతవరకు ఏవైతే వచ్చాయో అన్నిటికీ ఇదే సంక్షిప్త రూపాన్ని కలుపుకొని మనం రూపాన్ని తయారు చేసుకోవాలి. ఓకే, మధ్యం పురుషం రాసుకోండి ఎలా ఉంటుందో. ఏథాహ శివధాతుకు ఏథాహ కలిపితే సేవేథాహ అయిపోయింది. సేవేథాహ.
నెక్స్ట్ సేవేయాథాం, సేవేయాథాం, ఏ యాథాం కలపండి. ఏథాహ సంక్షిప్త రూపము, ద్వివచనంలో ఏ యాథాం, ఏ యాథాం, శివధాతుకు ఏ యాథాం కలిపితే సేవే యాథాం అయిపోయింది మధ్యం పురుష ద్వివచనంలో. నెక్స్ట్ బహువచనంలో శివధాతుకు ఏద్వం కలిపితే సేవేద్వం, ఏద్వం, ఏద్వం. శివధాతుకు ఏద్వం కలిపితే సేవేద్వం అయిపోయింది. ఇక ధాతు ఎలా అయితే అలాగే ఉంటుంది. ఇక సంక్షిప్త రూపం ఏ విధంగా అయితే దాన్ని కలిపి రాయడమే. ఏథాహ, ఏ యాథాం, ఏద్వం, ఇది మధ్యం పురుషంలో. సేవేథాహ, సేవేయాథాం, సేవేద్వం. అదేవిధంగా లభధాతు పెట్టుకున్నాం అనుకోండి, లభేతాహ, లభేయాథాం, లభేద్వం. లభధాతు తీసుకొచ్చి కలిపి రాయడమే. అన్నిటికీ సంక్షిప్త రూపంలో మార్పు ఉండదు. ఫస్ట్ ఉత్తమ పురుషంలో ఏమొచ్చింది, ఏయా, ఏయా. శివధాతు ఓన్లీ శివధాతుకు ఏ కలిపితే సేవేయ అయిపోయింది, సేవేయ. లభధాతుకు లభేయ, రమధాతుకు రమేయ. అలాగా ఏ ధాతు తీసుకున్నా ఇదే విధంగా ఉంటుంది. ఏయా. ద్వివచనంలో ఏ వహి, ఏ వహి, ఏ వహి. ఉత్తమ పురుషంలో ఏ మహి, ఉత్తమ పురుషంలో వస్తుందండి ఏ మహి. ఏయా, ఏ వహి, ఏ మహి. అంటే సేవేయ, సేవే వహి, సేవే మహి. సేవేయ, సేవే వహి, సేవే మహి. ఈ రకంగా సంక్షిప్త రూపం అన్ని ధాతులకు మనకు ముందు ఏవైతే ఆత్మపద ధాతులు వచ్చాయో అన్నిటికీ ఇదే విధంగా సంక్షిప్త రూపాన్ని కలుపుకొని మనం రూపం సేవేత, సేవేయాతాం, సేవేరన్, సేవేథాహ, సేవేయాథాం, సేవేద్వం, సేవేయ, సేవే వహి, సేవే మహి. ఈ సమానంగానే రూపాలు అన్ని నడుస్తాయి. కాబట్టి ఇది ఒక్కటి బాగా నేర్చుకుని దాన్ని బట్టి మిగిలిన ధాతులను కూడా మనం ఇదే విధంగా రాయొచ్చు. అస్తు. ఇంతవరకు అన్నిటికీ ఏవైతే ధాతులు వచ్చాయో అన్నిటికీ రాయాలండి, ఒకేదానికి కాదు. ఈ విధి లింక్ యొక్క రూపం అనేది అన్ని ధాతులకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఒక నోట్బుక్ లో రాసుకోండి. అస్తు. ఇవి విధి లింగం యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది చూసాము. జీ చెప్పండి. ప్రథమ పురుషులు ఒకసారి తెలుగులో చెప్పరండి. సేవేత, సహసేవేత అంటే తెలుగులో ఎట్లా చెప్పాలి? అతడు సేవించాలి, అతడు సేవించాలి, వాళ్ళిద్దరూ సేవించాలి, వాళ్ళందరూ సేవించాలి. సేవించాలి. జీ ఓకే సార్, థ్యాంక్ యూ. నీవు మధ్యం పురుషుడు నీవు సేవించాలి, మీరిద్దరూ సేవించాలి, మీరందరూ సేవించాలి. మీరిద్దరు సేవించండి, మీరందరూ సేవించండి అని చెప్పి ఎలాగైనా ఒకటే. నన్ను సేవించమంటావా, మా ఇద్దరిని సేవించమంటావా, మా అందరిని సేవించమంటావా, ఉత్తమ పురుషంలో. అట్లా అన్ని ధాతులకు ఇదే విధంగా కలుపుకోవాలి. లభధాతు, ఏదధాతు, వర్ధధాతు, శిక్షధాతు, ఏదైనా ఆత్మీయపదాతులు ఎన్నైతే చెప్పుకున్నామో మనకు ఇక్కడ అభ్యాసాల్లో ఏ ధాతులు వస్తున్నాయి ఆత్మీయపద అవి మటుకు బాగా కంఠస్థం చేసుకుంటూ ఉండండి. అన్ని రకాల ఇక్కడ శివధాతుకి ఏ విధంగా రూపాలు నడిపిస్తున్నామో అలా అన్ని ధాతులకు మీరు ఒక నోట్బుక్ లో మొత్తం ధాతులు రాసుకుంటూ ఉండాలి. లట్లకారం, లోట్లకారం, లంగలకారం, 4 రకాలు అయిపోయి ఇది 5వ లకారం. 5 లకాలు మొత్తం మనకు ఒక నోట్బుక్ లో ఉండాలి అన్ని ధాతులకు. అలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు త్వరగా ఐడెంటిఫై చేయడం అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నియమాలు ఎలాగనే చూద్దాం. రాసుకోండి. నియమం 89. నియమం 89 చెప్పాను కదా, అన్ని శివధాతుకి సమానంగానే రూపాలు ఆత్మపదం యొక్క రూపాలు నడుస్తాయి. అందుకే ఇది ఒకదాన్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని సంక్షిప్త రూపాన్ని ముందు పెట్టుకొని మిగిలిన అన్ని ధాతులకు ఇదే విధంగా రాసుకోండి. అస్తు. నియమం 89. ఒక సేవే ఏథాం అని ఇక్కడ రూపంలో ఉంది, సంక్షిప్త రూపంలో ఏథాయాం అని. అది తప్పు ఇచ్చాను చెప్పాను, ఇది మార్చి రాసుకోండి, అది తప్పుపడింది. యాకారం ముందర తా పక్కన ఉండాలి, ఏ యాతాం ఉండాలి, అది తప్పుపడింది. ఓకేనా. అస్తు. నియమం 89. నియమం 89 ఇది నీట్ గా రాసుకోండి. పైన శబ్దకోశం వచ్చిన శబ్దాలు ఇప్పుడు నేను అడిగాను, మీరు అప్సర శబ్దం ఏ లింగంలో ఉంటుంది, ప్రాణ శబ్దం ఏ లింగంలో ఉంటుంది, లాజ, అక్షత ఈ శబ్దాలు ఏ లింగంలో ఉంటాయి, వాటి గురించి చెప్తున్నాడు. నీట్ గా రాసుకోండి. నియమం 89.
ఇది మనకి ఎక్కువగా ఉపయోగిస్తుంటామండి. మనకు సాహిత్యంలో శ్లోకాలు ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి. ఇది తెలియాలి, ఏ లింగంలో ఉందని తెలిస్తే మనం దాన్ని ఐడెంటిఫై చేయడం, దాని యొక్క అర్థం చెప్పడం సింపుల్ గా ఉంటుంది. రాసుకోండి. దార కామ దార. దీంట్లో 89వ నియమంలో 1వ పాయింట్ కింద రాసుకోండి. 89వ నియమంలో 1వ పాయింట్ కింద రాసుకోండి. దార కామ అక్షత కామ అక్షత కామ లాజ లాజ కామ అసు అసు కామ ప్రాణ ప్రాణ. ఇవన్నీ శబ్దాలు మనం పైన చెప్పుకునే శబ్దం కోసం చెప్పుకున్నామండి. అసు కామ ప్రాణ. ఈ శబ్దాల యొక్క రూపాలు అంటే దార అక్షత లాజ అసు ప్రాణ 5 శబ్దాలు చెప్పుకున్నాం. ఈ శబ్దాల యొక్క రూపాలు పుల్లింగంలో చూడు, ఈ శబ్దాల యొక్క రూపాలు పుల్లింగంలో ఇంకా బహువచనంలోనే నడుస్తాయి. ఈ శబ్దాల యొక్క రూపాలు పుల్లింగంలో మరియు బహువచనంలో నడుస్తాయి. పుల్లింగంలో ఉంటాయి, ఇంకా అవి ఎట్లా ఉంటాయి, బహువచనంలో నడుస్తాయంట. ఈ శబ్దాలు 5 శబ్దాలు ఉన్నాయి కదా, ఎల్లప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. వీటికి ఏకవచనం ద్వివచనం ఉండదంట. పుల్లింగంలో మరియు బహువచనంలోనే రూపాలు నడుస్తాయి. పుల్లింగంలో మరియు బహువచనంలోనే రూపాలు నడుస్తాయి. ఈ శబ్దాల యొక్క రూపాలు పుల్లింగంలో మరియు బహువచనంలోనే నడుస్తాయి. ఎలా నడుస్తాయి వీటికి ఇప్పుడు రాసుకోండి. ఎగ్జాంపుల్ అని పెట్టి కింద రాయండి. ఎలా రాయాలి? బహువచనంలో దారాహ అని రాయాలి. ఏమొస్తుంది? దారగా దారాహ. పుల్లింగ ఈ బహువచనం నిత్య బహువచనంలో ఉంటాయి ఈ శబ్దాలు ఎక్కువగా. దారాహ. అక్షత శబ్దానికి అక్షతాహ. ఈ పుల్లింగంలో ఉన్నాయండి బహువచనంలో. అక్షతాహ. లాజ శబ్దానికి లాజాహ. కింద ఉదాహరణ కింద రాసుకోండి. లాజాహ. నెక్స్ట్ మనకి వచ్చింది అసు శబ్దానికి అసవహ. అసవహ. ఇది కూడా బహువచనమే. అసు శబ్దానికి బహువచనం వస్తుంది అసవహ. నెక్స్ట్ ప్రాణ శబ్దానికి ప్రాణాహ. బహువచనం వస్తుంది ప్రాణాహ. ఇవి 5 శబ్దాలండి. ఈ 5 శబ్దాలు పుల్లింగంలో బహువచనంలోనే రూపాలు నడుస్తాయి. ఏకవచనం ద్వివచనం ఉండదు. ఓకే, స్పష్టమైందా? దార అక్షత లాజ అసు ప్రాణ ఈ 5 శబ్దాలు పుల్లింగంలో ఉంటాయి. అవి కూడా బహువచనంలోనే రూపాలు నడుస్తాయి. పుల్లింగ బహువచనంలోనే రూపాలు నడుస్తాయి. అవి ఎలాగని చూసాం. దారాహ అక్షతాహ లాజాహ అసవహ ప్రాణాహ. అసువహ అన్న కూడా ప్రాణాలే, ప్రాణాహ అన్న కూడా ప్రాణాలే. లాజాహ అని చెప్పాం కదా, పేలాలు. నెక్స్ట్ అక్షతాహ అంటే అక్షింతలు. దారాహ అంటే స్త్రీలు. ఓకే, స్త్రీలు. ఇవి ప్రతిపాదికల అంటే మొదలు చెప్పిన 5 ప్రాతిపదికలు. జీ జీ. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్ కింద రాసుకోండి. మహోదయ సందేహం అడగచ్చా? జీ చెప్పండి. ప్రాతిపదికల దారా శబ్దము భార్యకి వాడతాం కదా మహోదయ, మరి బహువచనంలో ఉంటుంది అన్నారు మీరు. ఏంటి ఏ రకంగా వాడతాం? భార్యకి వాడతాం కదా దార సుతాదులని. భార్య శబ్దానికి వాడతామా? మహోదయ. ధార అంటే స్త్రీ, భార్య కింద కూడా వస్తుంది. కానీ అక్కడ అర్థాన్ని బట్టి తీసుకుంటాం. అది బహువచనంలో ఉండవు కదా అనేసి అంతే. అదే అక్కడ ప్రయోగాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అక్కడ ఏకవచనం ఎందుకు వస్తుంది? బహువచనంలో వస్తుంది అంటే. ఇక్కడ ప్రయోగం ఉన్నప్పుడు చూడండి, అక్కడ సింగిల్ గా ఏకవచనం వచ్చింది చూడండి. మీరు ఎక్కడైతే చూసారు భార్య కింద వస్తుంది, అప్పుడు ఏ సందర్భంలో ఇచ్చాడు అర్థాన్ని బట్టి మనం ప్రయోగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాన్ని బట్టి అర్థం తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి. అస్తు మహోదయ. అర్థాన్ని బట్టి కాదు, ప్రయోగాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. భార్య యొక్క పిల్లలు అన్నట్టుగా. దార అంటే స్త్రీ అని చెప్పినారు గురువు గారు మీరు. అదే దారాపుత్రాదులు అంటారు. జీ జీ జీ. స్త్రీ శబ్దంగా తీసుకుంటాము. అది అదే ప్రయోగాన్ని బట్టి ఎక్కడ ఏ సందర్భం చూస్తున్నాం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. అస్తు. 2వ పాయింట్ కింద ఏంటండి?
లాజా అంటే ఇవి పేలాలు బొదుగులతో చేస్తూ ఉంటాం మనం. పేలాలు. అస్తు. రెండో పాయింట్ రాసుకోండి. అప్ కామ అప్ అప్ అంటే నీళ్ళు అని చెప్పాను. అప్ కామ అప్సరస్ 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 కామ వర్ష వర్ష కామ సికత సికత కామ సమా సమా అంటే వర్షం, సికత అంటే ఇసుక, వర్ష అంటే వర్షం అని చెప్పాను. అప్సరస్ అంటే అప్సరసలు, అప్ అంటే నీళ్లు. అస్తు. అప్ కామ అప్సరస్ కామ వర్ష కామ సికత కామ సమా కామ. నెక్స్ట్ సుమనస్. సుమనస్ అంటే సుగంధిత పుష్పాలు అని చెప్పాం. పుష్పాలు సుమనస్. ఈ శబ్దాల యొక్క రూపాలు ఈ శబ్దాల యొక్క రూపాలు స్త్రీలింగంలో మరియు బహువచనంలో నడుస్తాయి. ఈ శబ్దాలు అంటాయంట స్త్రీలింగంలో మరియు బహువచనంలోనే ఉంటాయి. స్త్రీలింగ బహువచనంలో ఈ శబ్దాల యొక్క రూపాలు స్త్రీలింగ బహువచనంలోనే ఉంటాయి. స్త్రీలింగంలో మరియు బహువచనంలోనే ఉంటాయి. ఈ శబ్దాల యొక్క రూపాలు స్త్రీలింగంలో మరియు బహువచనంలోనే ఉంటాయి. బహువచనంలోనే ఉంటాయి. బహువచనంలోనే ఉంటాయి. కానీ రాసుకోండి. కానీ కానీ అని చెప్పి బ్రాకెట్ రాసుకునేది. కానీ అని బట్టి బ్రాకెట్ రాసుకుని అప్సరస్ కామ అప్సరస్ కామ మళ్ళీ వర్ష కామ సమా కామ సుమనస్ సుమనస్ సుమనస్. ఈ శబ్దాల యొక్క రూపాలు అక్కడక్కడ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. అక్కడక్కడ స్త్రీలింగ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. అక్కడకంటే స్త్రీలింగ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. స్త్రీలింగ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. అర్థమైందండి? ముందే చెప్పాడు ఇవన్నీ స్త్రీలింగ బహువచనంలోనే ఉంటాయి. బహువచనం ఉంటాయి, ఖచ్చితంగా బహువచనం ఉంటాయి. కానీ ఈ 4 శబ్దాలు మటుకు అక్కడెక్కడ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. మళ్ళీ మనం అనుకోకూడదు పైన మొత్తం బహువచనంలో ఉంటాయని చెప్పాము, స్త్రీలింగ బహువచనంలో, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఈ శబ్దాలకు ఏకవచనంలో కనిపిస్తున్నాయి అనుకోకుండా ముందు చెప్పామంట. కానీ ఈ శబ్దం అక్కడక్కడ ప్రయోగం అక్కడెక్కడ ఏకవచనంలో కనిపిస్తాయి, అందుకే చెప్పామట. కానీ అప్సరస్, వర్ష, సమ, సుమనస్ వీటి యొక్క రూపాలు అక్కడక్కడ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. ఏకవచనంలో కూడా ప్రయోగాలు ఉంటాయి అని చెప్పాడనమాట. ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. ఓకే, బ్రాకెట్లో పెట్టి క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎలా ఉంటాయి స్త్రీలింగ బహువచనంలో రూపాలు రాసుకోండి కింద, ఎగ్జాంపుల్ కింద, ఉదాహరణ కింద. అప్పు అనే స్త్రీలింగ శబ్దము, దానికి బహువచన రూపం ఎలా ఉంటుంది? ఆపహ. అప్పుకేం వస్తుంది? స్వాది అపహ. అప్పుకేం వస్తుంది? అపహ. ఇంకోసారి ఆపహ కూడా వస్తుంది. ఆపహ, అపహ, ఆపహ రెండు రాసుకోండి. అపహ కామ ఆపహ రెండు రకాలు రాస్తామట. ఆపహన జలమే, అపహన కూడా జలమే, అంటే నీరు. ఇది బహువచన రూపం అండి. స్త్రీలింగ బహువచన రూపం ఎలా ఉంటుంది? ఆపహ, అపహ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అప్సరస్ కి అప్సరసః, స్త్రీలింగ బహువచనం ఎలా ఉంటుంది రూపము? అప్సరసః. మహోదయ ఏకవచనం ఎలా ఉంటుంది అప్సరసకి? చెప్తా అండి. అప్సరసః. నెక్స్ట్ వర్ష. వర్ష 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 नहीं బహువచన వర్షాః వస్తుంది. ఏమొస్తుంది? వర్షాః. వర్షాః వర్షాః
నెక్స్ట్ సికతాహ, 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 సికతాహ. నెక్స్ట్ సమాహ. ఏంటి? సమాహ. సమాహ ఇవి అంటే అర్థం ఏంటండి? వర్షం, వర్షం, సంవత్సరం, వర్షములు అంటాం కదా, అలాగా సమాహ. సుమనసహ అంటే సుగంధిత పుష్పాలు, సుమనసహ, సుమనసహ. ఇవి మనకు స్త్రీలింగ బహువచనంలో ఉంటాయి రూపాలు. ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చినా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఈ శబ్దాలు మనకు స్త్రీలింగ బహువచనంలో కనిపిస్తాయి ఎల్లప్పుడు కూడా. ఇంకోటి చెప్పి అక్కడక్కడ ఏకవచనంలో కూడా కనిపిస్తాయి. అప్పుడు ఏకవచనం అంటే అప్సరసే వస్తుంది. అప్సరస్కి ఏమొస్తుంది? అప్సరసే వస్తుంది. వర్షాకి వర్షానే వస్తుంది. అలాగే ఉంటుంది. ఓకేనా? పక్కన ఏదైనా శబ్దం ఉంటే దాన్ని బట్టి సంధిలో మార్పు రావచ్చు, సంధిని బట్టి మార్పు వస్తుంది. కానీ అప్సరస అలాగే ఉంటుంది ఏకవచనంలో కూడా. బహువచనంలో అయితే అప్సరస రాస్తాం. అప్సరాహ వస్తుందండి ఏకవచనంలో. అప్సరస్సుకి ఏకవచనం అప్సరాహ. అప్సరాహ, అప్సరాహ అప్సరాహ అని వస్తుందండి ఏకవచనం. అప్సరా వస్తుంటే ఓకే, కానీ అప్సరాహ బహువచనం ఎందుకు వస్తుంది? అది అప్సరాహ కాదండి, ఇది అలాగే ఉంటది, ఆ రూపం అలాగే ఉంటదండి. ఇది విశేషణ శబ్దం అండి. ఎలాగుంటుంది? అప్సరాహ ఏకవచనం అండి. అప్సరాహ, అప్సరసౌ, అప్సరసః. అంతే అంతే, అలాగే నడుస్తుంది. అప్సరస్, అప్సరసౌ, అప్సరస అలాగే ఉంటుంది కదా. అదే అప్సరాహ సార్. అప్సరాహ, అప్సరసౌ, అప్సరసః. ఓ అప్సరాహ. మన పుస్తకంలో ఉంది సార్. ఓకే ఓకే అండి, చూస్తాను. అందుకే బహువచనంలో మొట్టమొదటి అప్సరాహ అంటున్నా ఏకవచనంలో. చూస్తా అండి, ఒకవేళ ప్రయోగం ఉందంట కదా, ఉండొచ్చు. అప్సరాహ. ఓకే అండి, అస్తు. సమాహ అంటే సార్ అప్సరహ, అప్సరా ఉంటుంది అంతే, లేకపోతే అదే అప్సరా విషయం. అప్సరా, అప్సరా, బహువచనం. అప్సరా ఉంటుంది. అప్సరా, అప్సరసౌ, నేనే అప్సరే, అప్సరాహ ద్వివచనంలో అలా వస్తుంది. ఆచార్య, వయస్సు మనసు ఆ శబ్దంలా కదా. ఒక్క నిమిషం అండి, ఏం చెప్పారు? ఒక్క నిమిషం, అందరూ మాట్లాడద్దు. అప్సరస, అప్సరాహ, అప్సరసౌ, అప్సరసః ఇదే చెప్పింది మీరు. అవునండి. ఇప్పుడు అప్సరసౌ ఇలా వస్తుంది మన స్త్రీలింగంలో, ద్వివచనంలో. అప్సరసౌ ద్వివచనం సార్. అదే ద్వివచనంలో అప్సరసౌ రాదు. అలా ఉంటుంది. ఒక్క నిమిషము. వస్తగిన అప్సరా, అప్సరే, అప్సరసాహ, నే అప్సరసే, అప్సరసాహ, అప్సరా, ఒక్క నిమిషం. అప్సరస, అప్సరసే, అప్సరసాహ అలాగా ఉండాలి. చూస్తాను నేను ఒకసారి ఆయన చూసి రేపు చెప్తారండి, కాసేపు దాన్ని వదిలేసి మిగిలిన వాటి. మీరు చెప్తే 10 మంది 10 చెప్తారండి, మరి అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఓకే, సరే అండి. ప్రయోగం ఉందండి, చూసాను. అప్సరసలు. సమ అంటే వర్షము, వర్షము, సంవత్సరము. అది సంవత్సరములు, బహువచనంలో సంవత్సరములు అని తీసుకుంటాం. ఓకే, అస్తు అండి. ఇది మనకు అప్సర శబ్దాన్ని ఇంకా చూద్దామండి. అట్లా ప్రయోగం ఉందంటున్నా, ఎక్కడ చూసినట్టున్నా నేను కూడా. నేను చూసి మళ్ళీ మనకు స్పష్టత ఒకసారి చేసుకుందాం. ఒకటి ఉంటేనే అలా కూడా ఉండొచ్చు, అది ఏదైనా ఒకటి విశిష్టమైన సూత్ర ప్రకారంగా ఉంటుంది. నేను ఒకసారి చూస్తాను, అది కూడా ఉండొచ్చు. అది మనకు స్పష్టత లేదు కాబట్టి నేను చూసి చెప్తాను. అస్తు అండి. ఇది మనకు 89వ నియమం. ఓకేనా? సో మిగిలిన శబ్దాల సమస్య ఏం లేదు మనకు. ఇవి నిత్య స్త్రీలింగం బహువచనంలో ఉంటాయి, పైవేమో పుల్లింగ బహువచనంలోనే ఉంటాయి అని చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగించాలో దాన్ని బట్టి గమనించండి. అస్తు. ఇప్పుడు నియమం 90 రాసుకోండి. నియమం 90, నియమం 90 నీట్గా రాసుకునేది కూడా. 3 నుంచి మొదలుకొని, 3 నుంచి అంటే 3 సంఖ్య, 3 నుంచి మొదలుకొని అంటే 3 నుంచి మొదలుకొని 18 వరకు, 18 వరకు
18 వరకు అన్ని సంఖ్యావాచక శబ్దాలు 3 నుంచి మొదలుకొని 18 వరకు అంటే 18 వరకు అంటే 3, 4, 5, 6, 7 ఇవన్నీ సంఖ్యలు అన్నమాట. 3 నుంచి మొదలుకొని 18 వరకు అన్ని సంఖ్యావాచక శబ్దాలు మరియు 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 కతి శబ్దము ఎల్లప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. 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 ఎల్లప్పుడూ బహువచనంలో ఉంటాయి. అస్తు ఏం చెప్పాను? 3 నుంచి మొదలుకొని 18 వరకు అన్ని సంఖ్యావాచక శబ్దాలు ఇంకా కతి శబ్దం, ఇది కూడా ఒక శబ్దం అండి. కతి శబ్దం అనేది ఇది కూడా కొంచెం సంఖ్యంత చేస్తుంది. కతి అంటే ఎన్ని అంటాం, అందుకే ఇది కూడా సంఖ్యావాచక శబ్దాల కింద తీసుకున్నాం. కతి శబ్దము ఎల్లప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. ఓకేనా? అంటే 3, 4, 5, 6, 7, 8 సంఖ్యలు మీరు రూపాలు చెప్పినాం. 3 సంఖ్యకు 3 లింగాలు చెప్పాం. అలాగే 4 సంఖ్యకు కూడా 3 లింగాల్లో ఉంటుంది. 5 నుంచి మొదలుకొని వాటికి ఓన్లీ నిత్య బహువచనంలో ఉంటాయన్నమాట. అంటే 4 కూడా నిత్య బహువచనంలో ఉంటాయి. అంటే 18 వరకు అలాగా మొత్తం ఓన్లీ బహువచనంలోనే రూపాలు ఉంటాయి, వాటి యొక్క రూపాలు. అలాగే కతి శబ్దాన్ని కూడా బహువచనంలో ఉంటుంది. ఇవన్నీ మనకు తర్వాత సంఖ్యావాచక శబ్దాలు రాసుకుంటాం కాబట్టి అవి ఇక్కడ ఇవ్వలేదు. మనకు కతి శబ్దానికి రాసుకోండి. కతి శబ్దం యొక్క రూపాలు, కతి శబ్దం యొక్క రూపాలు రాసుకోండి. బ్రాకెట్ కనిపిస్తుంది. కతి కామ కతి అంటే ప్రథమ భక్తిలో కతి బహువచనంలో, ద్వితీయ భక్తిలో కతి కతి, మళ్ళా తృతీయ విభక్తిలో కతిభిః కతిభిః కతిభిః. నెక్స్ట్ చతుర్థ విభక్తిలో కతిభ్యః కతిభ్యః కతిభ్యః. నెక్స్ట్ పంచమ విభక్తిలో కతిభ్యః 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 కతిభ్యః. కతీనాం కతీనాం షష్ఠీ విభక్తిలో. సప్తమి విభక్తిలో కతీషు సప్తమి విభక్తిలో కతీషు. అట్లా నిత్య బహువచనంలో ఉంటాయి అన్నమాట. సంఖ్యావాచక శబ్దాలు ఎలా ఉంటాయి మనకు తర్వాత చెప్పుకుంటే ఇవన్నీ నెక్స్ట్ సంఖ్యావాచక శబ్దాలు వస్తాయి. అస్తు కతి కతి కతిభిః కతిభ్యః కతిభ్యః కతీనాం కతీషు. కతి అంటే ఎంత, ఎన్ని. ద్వితీయ భక్తి కతి అంటే ఎన్నింటిని ఎన్నింటిని. లేదా కతిభిః ఎన్నింటి ద్వారా, కతిభిః అంటే ఎన్నింటి ద్వారా. కతిభ్యః ఎన్నింటి కోసం ఎన్నింటి కోసం. నెక్స్ట్ కతిభ్యః ఎన్నింటి వలన. కతిభ్యః అంటే ఎన్నింటి వలన. కతీనాం ఎన్నింటి యొక్క ఎన్నింటి యొక్క. కతిషు ఎన్నింటిలో, ఇలా ఎన్నింటి యందు ఎన్నింటి యందు. ఈ రకంగా అర్థం ఉంటుంది దీనికి. అస్తు యత మహోదయ, ఈ కతి శబ్దం లింగాలు మారుతూ ఉంటుందండి? 3 లింగాల్లోనే ఉంటుందా? ఇది 3 లింగాల్లో అంటే ఇప్పుడు ముగ్గురు అనుకోండి, ఎంతమంది ఇక్కడ 3 లింగాలు మారండి. ఇదే దీంట్లో ఉంటుంది, మారదు, దీంట్లో మారదు. ఓకేనా? మారదండి. సార్ హిందీ में बताएंगे क्या? విశేషణం కదా మహోదయ. అదే విశేషణం కాబట్టి ఆ ముందొచ్చే విశేషాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఆ విశేషాన్ని బట్టి కతి కతి బాలికాః కతి బాలకః కతి పుస్తకాని అంటే 3 లింగాల్లో ఇదే ఉంటుంది. దీంట్లో మార్పు ఉండదు కతి శబ్దంలో మటుకు. ఓకే, గతి ప్రత్యాంతం ఇది. అస్తు దీంట్లో 3 లింగాలు రావాలన్నమాట. ఇదే ఉంటుంది విశేషణం కాబట్టి. గురుగారు, ఇది కతి ఎన్నవ పాఠము ఎన్నవ పద్యము అన్నప్పుడు ఎలా వస్తుందండి? ఎన్నవ పద్యమా? ఎన్నవ పాఠము అని అడగాలంటే అప్పుడు కతి రూపం ఎలా ఉంటుంది? కథమః పాఠః అని వస్తుందా?
బహువచనం కదండి. కతిభి ఆ పాఠం గురించి ఉండాలి. కతి పాఠాహ సంజాతాహ, కతి పాఠాహ ఎన్ని పాఠాలు అయ్యాయి. ఏ ఏ పాఠం చదువుతున్నావు, ఎన్నో పాఠం చదువుతున్నావు అనాలంటే ఆ కతి శబ్దం ఎందుకు, ఆ పాఠ సంఖ్య ఎంతైతే ఉందో ఇప్పుడు 20వ వింశతి పంచవింశతి పాఠ భవతి, పంచదశ దానికి భవతి. ప్రశ్నార్థకం రావాలంటే ప్రశ్నించాలన్నప్పుడు కతి పాఠాహ, కతి ఎన్ని పాఠే కస్మిన్ ఆ రకంగా రాదండి కతి శబ్దాన్ని. మనం పాఠ శబ్దాన్ని ఉపయోగించలేము. అంటే అది కథమా ప్రయోగాన్ని బట్టి వచ్చింది. కథమా పాఠ అని కథమహ పాఠ అని వచ్చింది. కథమః పాఠ కాదు, కథమః పాఠ. మార్చేకండి మా అర్థంలో మార్పు వస్తుందండి. వదిలేసిన ప్రయోగాన్ని బట్టి చూద్దాము. అంటే అన్నిటిని అన్ని చోట ప్రయోగించాలని ఉపయోగించాలంటే కష్టం అవుతుంది. అది ఆ వాక్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఎన్నో పాఠం అనడానికి మనం ఆ పాఠ సంఖ్య చెప్తే సరిపోతుంది. ఇప్పుడు 20వ పాఠం చదువుతుంది, ఆ కతి అభ్యాస, ఎన్నో అభ్యాసం కతి అభ్యాస. ప్రశ్నావాచకం కదా మహోదయ, వీటిలో లింగాలు ఉండవు. అంటే ప్రయోగాలను బట్టి చూసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రతి చోట అన్ని వాక్యాలతో ఉపయోగించాలంటే ఉపయోగించడం కష్టం అవుతుంది. అస్తు, రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నియమం 91 రాసుకోండి. నియమం 91. నియమం 91 రాసుకోండి. దీంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి. ఆదరార్థే బహువచనం. ఆదరార్థే బహువచనం. ఓకే అండి. ఆదరార్థే బహువచనం. ఆదరార్థే బహువచనం. ఆదరార్థే బహువచనం. ఇది సూత్రం అండి. మన సూత్రంలో అర్థం స్పష్టంగా ఉంది. ఆదరించేటప్పుడు బహువచనం ఉపయోగించాలి. ఆదరార్థే, ఆదరార్థంలో గౌరవించే అర్థంలో బహువచనం ఉపయోగిస్తూ ఉంటాం. మనం సహజంగా లౌకిక వ్యవహారంలో చూపిస్తున్నాం. పెద్దవాళ్ళతో మాట్లాడు వారు వస్తున్నారు, అక్కడ డూ శబ్దాన్ని ఉపయోగించి ఏకవచనం ఉపయోగించాం. డుమూలు ప్రథమ భక్తి ప్రకారంగా ఏకవచనం ఉపయోగించాం. వారు వస్తున్నారండి. వాళ్ళ యొక్క యోగ్యతని బట్టి వారి యొక్క పెద్దవారు కావచ్చు, వయసు పరంగా కావచ్చు, జ్ఞానపరంగా కావచ్చు, ఒక గౌరవంగా ఉపయోగించేటప్పుడు, పిలిచేటప్పుడు, ఆహ్వానించేటప్పుడు మనం బహువచనాన్ని ఉపయోగించుకోవాలి. అస్తు, రాయండి దీని యొక్క తాత్పర్యం. ఆదరాన్ని ప్రకటించేటప్పుడు ఒకరిలో కూడా బహువచనాన్ని ఉపయోగిస్తాము. ఆదరాన్ని ప్రకటించేటప్పుడు ఒకరు వస్తున్నాడు, వారు వస్తున్నారంటాం. గురువు గారు వస్తున్నారంటాం. ఒకరే వచ్చేది, గురువు గారు వస్తున్నామంటాం. ఆదరాన్ని ప్రకటించేటప్పుడు ఒకరిలో కూడా బహువచనాన్ని ఉపయోగిస్తాము. ఒకరిలో కూడా బహువచనం ఉపయోగిస్తాం. అంటే ఏకవచనం ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించకూడదని కాదు. కానీ మన గౌరవార్థంగా ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా బహువచనం కూడా ఉపయోగించాలి. ఆదరాన్ని ప్రకటించేటప్పుడు ఏకవచనంలో కూడా బహువచనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది? గురవః పూజ్యాః. గురవః, గురువు గురవః బహువచనంలో. పూజ్యాః, గురవః పూజ్యాః అంటే గురువులు పూజనీయులు. దీన్ని గురవః పూజ్య అంటే ఆటోమేటిక్ గా అందరి సమూహంలో తీసుకుంటాం. అంటే అందరికి వర్తిస్తుంది ఇది, ఈ నియమం అనేది. గురవః పూజ్యాః అంటే గురువు పూజనీయుడు అని ఒకరిని అని చెప్పలేమాట. ఒక గురువు ఒక పూజనీయ, అందరూ పూజనీయులే. గురువు అని శబ్దం ఉపయోగిస్తున్నామంటే వాళ్ళంతా పూజనీయులు అని అర్థం. లేదా ఏకవచనం గురువు పూజ్యః, గురువు పూజ్యః అట్లా ఏకవచనం ఉపయోగించుకోవచ్చు. కానీ నియమ ప్రకారంగా మనం బహువచనం కూడా ఉపయోగించుకోవచ్చు. ఆదరించేటప్పుడు బహువచనం కూడా ఉపయోగిస్తాము. ఓకే, ఇలా ఎన్నో తీసుకోవచ్చు మనం. ఆ గురువు పూజ్య అనే స్థానంలో గురవః పూజ్యాః అని రాస్తూ ఉంటాం. అస్తు, నెక్స్ట్ 2వ పాయింట్ ఒకటి రాసుకోండి. అస్మదో ద్వయోశ్చ. అస్మదో
ద్వయోశ్చ అస్మదో ద్వయోశ్చ రాసుకోండి. అహం మరియు ఆవాం స్థానంలో అహం మరియు ఆవాం, అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరం, వీటి యొక్క స్థానంలో అహం మరియు ఆవాం స్థానంలో వయం శబ్దాన్ని కూడా ప్రయోగిస్తాము. వయం శబ్దాన్ని కూడా ప్రయోగిస్తాము. ఒకవేళ వక్త విశిష్టమై ఉంటే, విశిష్టమైన వక్త అహం మరియు ఆవాం స్థానంలో, అహం మరియు ఆవాం స్థానంలో వయం శబ్దాన్ని ప్రయోగిస్తాము. వయం అంటే బహువచన ప్రయోగం అంట. అంటే ఏకవచనం ద్వివచన స్థానంలో కూడా మనం ఒక్కోసారి బహువచనం ఉపయోగిస్తామంట. అహం మరియు ఆవాం స్థానంలో వయం శబ్దాన్ని ప్రయోగిస్తాము. వయం శబ్దాన్ని ప్రయోగిస్తాము. కానీ వక్త విశిష్టమైనప్పుడు మాత్రమే. కానీ వక్త అంటే అది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ వక్త విశిష్టమై ఉండాలన్నమాట. అది వక్త కావచ్చు, ఏదైనా కావచ్చు, విశిష్టమైన వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే అలా ఉపయోగిస్తామంట. ఇప్పుడు ఒకరు నేను వెళ్తున్నా, కొంత మేము వెళ్తున్నామండి అంటే పెద్దవారు మేము వెళ్ళొస్తామండి. అలాగా ఒకరిలో కూడా ఒక్కోసారి మనము బహువచనాన్ని ఉపయోగిస్తాం, ఇద్దరిలో కూడా బహువచనం ఉపయోగిస్తాం. ఇద్దరు ఉన్నప్పుడు సహజంగా ఉపయోగిస్తుంటాం. ఇద్దరు మేము వెళ్తున్నామండి అంటాం, నేను వెళ్తున్నామని, మేము వెళ్తున్నామండి అంటాం, అది సహజం. కానీ ఒకరిలో కూడా ఒకసారి మనము బహువచనం ఉపయోగిస్తాం, ఇద్దరిలో ఉన్నప్పుడు బహువచనాన్ని ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడు వక్త విశిష్టమైనప్పుడు, అక్కడ వ్యక్తి విశిష్టమైనప్పుడు మాత్రమే అలా ఉపయోగిస్తాము. సామాన్య వ్యక్తులు ఉపయోగించాం, వ్యక్తి విశిష్టమైనప్పుడు అలా ఉపయోగిస్తాము. వ్యక్తి విశిష్టమైనప్పుడు అలా ఉపయోగిస్తాం. ఓకేనా? ఇది రెండో పాయింట్ అండి. దీనికి ఎగ్జాంపుల్ రేపు చూద్దామండి. ఓకేనా? అస్తు. గురుగారు, హలో గురుగారు, ఇక్కడ వయం అనేది అంటే ఎవరి గురించి వాళ్ళు, ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నాకు నేను గొప్పగా ఊహించుకున్నప్పుడు మేము చెప్తాము అని అలా గర్వంగా మాట్లాడతారు, కానీ వేరే వాళ్ళ గురించి ఎట్లా వస్తుందండి అది? వక్త విశిష్టమైనప్పుడు ఆ వక్తనే స్వయం చెప్తారు. వయం గచ్చామః, వక్త విశిష్టమే ఉండాలి. అంటే తనని గురించి తనే చెప్పుకుంటున్నాడు వక్త ఇక్కడ. అదే మరి మేము అంటారు, నేను అంటారు రాజులు. మేము వెళ్తామండి, మేము వెళ్తామండి. వక్త అదే సామాన్య వ్యక్తి చెప్పాడు. వ్యక్తి విశిష్టమైనప్పుడు మేము వెళ్తున్నామండి అని చెప్తామండి, మేము వెళ్ళొస్తామండి. స్వామీజీలు అలా మాట్లాడతారు. ఎన్టీఆర్ గారు మాట్లాడేవారు. ఉపయోగిస్తున్నాం తెలియకుండానే. మనకు తెలుగులో కూడా అన్ని భాషలు ఉపయోగిస్తామండి, మనం సహజంగా తెలియకుండా ఉపయోగిస్తుంటాం. ద్వివచనాలు అయితే తరచు ఎక్కువగా ఇద్దరిలో మేము అని చెప్పేస్తాము. ఒకరిలో కూడా ఒక్కోసారి వక్త విశిష్టమైనప్పుడు ఉపయోగిస్తామండి. ఇది చెప్పింది మేము అని చెప్పి, మేము వెళ్తున్నామండి. మహోదయ జీ జీ చెప్పండి. వక్త విశిష్టం, ఆయన విశిష్టాన్ని ఆయన చెప్పుకునేటప్పుడు మాట్లాడతారండి. ఆ సందర్భం ఏదైనా కావచ్చు, నేను కాదని లేదు. ఆ సందర్భం అట్లా మనం ప్రయోగాన్ని ప్రయోగిస్తాము. లౌకిక వ్యవహారంలో ఉంది, లోక వ్యవహారంలో ఉంది అది చెప్పడం. మంత్రపాఠం చెప్పరా ప్లీజ్? అలాగనమాట, విశిష్టమైనప్పుడు ఆ రకంగా ఆలోచిస్తాం అన్నమాట. ఓకేనా? ఒకసారి మంత్రపాఠం చెప్పేయండి, తర్వాత డిస్కషన్ పెట్టుకుందాం. అస్తు. మంత్రపాఠ ఇంకా రేపు చూద్దామండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మహోదయ